హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాఠ్మండు అనేటువంటి లెసన్ యొక్క సమ్మరీని మనం తెలుగులో తెలుసుకుందాం. విక్రమ్ సేత్ డిస్క్రైబ్స్ హిస్ విజిట్ టు ద క్యాపిటల్ ఆఫ్ నేపాల్, కాఠ్మండు. నేపాల్ యొక్క రాజధాని అయినటువంటి కాఠ్మండు అనే ప్రాంతాన్ని చూశాడనమాట. కాఠ్మండు త్రూ దిస్ ఎక్సెప్ట్ ఫ్రమ్ హిస్ బుక్ హెవెన్ లేక్. హెవెన్ లేక్ అనేటువంటి పుస్తకంలో నుండి తీయబడినటువంటి సారాంశంలో ఉన్నటువంటిది అనమాట ఇది. డ్యూరింగ్ హిస్ ట్రిప్ ఈ విజిట్స్ 2 temples. సో ఆయన ఆ ప్రాంతానికి చూడడానికి వెళ్ళినప్పుడు 2 దేవాలయాలను చూశాడు. వేర్ నోటీస్ స్టార్క్ డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. సో అక్కడ నిక్కచ్చిగా కనబడేటువంటి తేడాల గురించి ఆయన గమనించాడు. 1 temple వాజ్ ఎ పిలిగ్రిమేజ్ ఫర్ హిందూస్. ఒకటి ఏంటి అంటే హిందువులకు ఉన్నటువంటి పుణ్యక్షేత్రం, ద పశుపతినాథ్ టెంపుల్. ఓకే, సో పశుపతినాథ్ అనేటువంటి దేవాలయం. ఆఫ్టర్ దట్ దేర్ వాజ్ ఏ బౌద్ధనాథ్ టెంపుల్. తర్వాత చూసినట్లయితే బౌద్ధనాథ్ అనేటువంటి దేవాలయం, విచ్ ఈస్ ఫర్ ద బుద్ధిస్ట్. ఓకే, సో బౌద్ధులందరికీ కూడా లేదు అంటే బుద్ధులందరికీ కూడా ఉన్నటువంటి దేవాలయం. హీ నోటీసెస్ దాట్ దే రిస్ట్రిక్టెడ్ ది ఎంట్రీ ఎట్ ద పశుపతినాథ్ టెంపుల్ టు ఓన్లీ హిందూస్. సో ఇక్కడ ఏం చేశారు అంటే హిందువులు మాత్రమే ఈ పశుపతినాథ్ టెంపుల్లోకి రావాలి, మిగతా వాళ్ళు రావడానికి వీలు లేదు అని చెప్పారు. దస్ దేర్ వాజ్ క్వైట్ ఏ కేయాస్ అమాంగ్స్ ద టూరిస్ట్. ఓకే, సో అట్లా పాపం వాళ్ళకి చాలా కష్టాలని ఓన్లీ హిందువులు మాత్రమే లోపలికి వెళ్ళేలాగా చేశారనమాట. పాపం అక్కడ ఎవరైనా సరే తను చూడడానికి వచ్చినటువంటి పర్యాటకులను అటు ఇటు వెళ్ళకుండా చాలా ఇబ్బంది పెట్టేటువంటి వారు. ప్రీస్ అండ్ ద పిలిగ్రిమ్స్. ఓకే, సో మరి బోధించేటువంటి వారికి, చూడడానికి వచ్చినటువంటి వారికి, టు టాప్ ఇట్ ఆల్ పీపుల్ వర్ పొల్యూటింగ్ ద రివర్ బాగమతి అనేటువంటి ఆ నదిని జనాలందరూ కూడా కలిసి కలుషితం చేస్తున్నారు. బై వాషింగ్ క్లోత్స్ ఇన్ ఇట్, అందులో బట్టలు ఉతుక్కుంటున్నారు. బాతింగ్ ఇన్ ఇట్, స్నానం చేస్తున్నారు. అండ్ థ్రోయింగ్ అవే డ్రై ఫ్లవర్స్ ఇన్ ఇట్, ఎండిపోయిన పువ్వులన్నీ దానిలోకి ఇసిరేస్తున్నారు. ఆఫ్టర్ దట్ హీ వెంట్ టు బౌద్ధనాథ్ టెంపుల్. తర్వాత బౌద్ధనాథ్ అనేటువంటి దేవాలయానికి వెళ్ళాడు. తర్వాత హీ సా దట్ ద సినారియో హియర్ was completely different from what he saw at the పశుపతినాథ్ టెంపుల్. పశుపతినాథ్ దేవాలయంలో చూసినటువంటి ఆ పరిస్థితికి ఇక్కడ బౌద్ధనాథ్ దేవాలయంలో చూసినటువంటి పరిస్థితి అంతా కూడా చాలా భిన్నంగా ఉందన్నమాట, తేడాగా ఉంది. సో దిస్ బుద్ధిస్ట్ టెంపుల్ హ్యాడ్ ఏ హ్యూజ్ డోమ్ విచ్ ఈజ్ వైట్ ఇన్ కలర్. ఈ యొక్క బౌద్ధ దేవాలయానికి పైన చక్కగా ఒక గోపురం లాగా పెద్దగా కట్టబడి ఉందన్నమాట. సో అది తెలుపు రంగులో ఉంది. ద ప్లేస్ వాజ్ వెరీ కామ్ అండ్ సెరీన్. ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగాను నెమ్మదిగా ఉంది. అవుట్ సైడ్ ద టెంపుల్, మన దేవాలయానికి బయట దేర్ వాజ్ ఎ టిబెటన్ మార్కెట్. సో టిబెటన్స్ యొక్క మార్కెట్ అనేది ఉందన్నమాట. అండ్ పీపుల్ వర్ సెల్లింగ్ బ్యాగ్స్, క్లోత్స్, ఆర్నమెంట్స్ అండ్ మోర్. సో అక్కడ మనుషులు ఏం చేస్తూ ఉన్నారు అంటే బ్యాగులు అమ్ముతున్నారు, బట్టలు అమ్ముతున్నారు, ఇంకా వేసుకోవడానికి చైన్లు అలాంటి వాటిని కూడా అమ్ముతూ ఉన్నారు. హీ నోటీసెస్ ద న్యూమరస్ థింగ్స్. ఇంకా ఏం చేశాడు అంటే అక్కడ చాలా గమనించాడనమాట ఆయన. కాఠ్మండు ఆఫర్స్ ఫ్రమ్ రిలీజియస్ ప్లేసెస్ టు మెనీ టూరిస్ట్ డెస్టినేషన్స్. కాఠ్మండు దగ్గర నుండి చాలా మతపరమైనటువంటి స్థలాల్లోకి ఇక్కడ నుండి చాలా వెళ్తూ ఉంటాయి అన్నమాట, వేరే వేరే ప్రాంతాల్లోకి పర్యాటకుల ద్వారా. డెస్టినేషన్స్, రిలీజియస్ ప్లేసెస్. కాఠ్మండు ఆఫర్స్ ఫ్రమ్ రిలీజియస్ ప్లేసెస్ టు మెనీ టూరిస్ట్ డెస్టినేషన్స్. ఓకే, చాలామంది పర్యాటకులు వచ్చి వీటిని చూస్తూ ఉంటారనమాట. సో మోర్ ఓవర్ ఇట్ ఆల్సో హ్యాస్ వేరియస్ షాప్స్ ఆఫ్ యాంటిక్స్, కెమెరాస్, పాతకాలం ఉండేటువంటివి. ఇంకా చూసినట్లయితే కెమెరాలు, కాస్మెటిక్స్, మరి మేకప్ సంబంధించినటువంటి సామాగ్రి, చాక్లెట్స్ అండ్ మోర్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. నన్ ద లెస్ ఇట్ ఈస్ ఆల్సో ఏ వెరీ నాయిసీ సిటీ ఫ్రమ్ ద కార్ హార్న్స్ టు ద మ్యూజిక్ అండ్ వెండర్స్. ఇంకా చూసినట్లయితే అక్కడ చాలా ధ్వని కాలుష్యం అనేటువంటిది ఉన్నటువంటి పట్టణం అని చెప్పుకోవాలి. చాలా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, పద్దాక గోలగా ఉంటుంది. మరి కారు యొక్క హార్న్ సౌండ్ వస్తూ ఉంటుంది కదా, పీ అని, పుయ్యి ఆ సౌండ్. తర్వాత మ్యూజిక్, మరి సంగీతం అనేటువంటిది ఉంటుంది. వెండర్స్ అంటే అన్నీ కూడా అమ్ముకునేటువంటి వారు ఉంటారు. సో వాళ్ళు అరుస్తూ ఉంటారు, ఇది కొనుక్కోండి అని. హీ ఎంజాయిడ్ హ్యావింగ్ ఏ మార్జిపాన్ బార్. ఓకే, సో బార్ తీసుకున్నాడు ఆయన. మొక్కజొన్నలు తిన్నాడు. అండ్ తర్వాత కోకోకోలా ఇన్ ద సిటీ, కోకోకోలా తాగాడు అక్కడ. ఆఫ్టర్ దట్ హీ ఆల్సో రెడ్ లవ్ స్టోరీస్, కామిక్స్ అండ్ రీడర్స్ డైజెస్ట్ బుక్స్. ఇంకా అతను ఏం చేశాడంటే లవ్ స్టోరీస్ చదివాడు.
కామిక్స్, ప్రేమ కథలు చదివాడు, కామిక్స్ చదివాడు, రీడర్స్ డైజెస్ట్ బుక్స్ కూడా చదివాడు అనమాట. Returning to Delhi, he thought of taking an adventurous route which comprises of bus or train. సో ఇంక అప్పుడు అనుకున్నాడు కొంచెం సాహసవంతమైనటువంటి మార్గం గుండా ప్రయాణం చేస్తే ఢిల్లీకి వెళ్ళేటప్పుడు బాగుంటుంది అని చెప్పి అనుకున్నాడు. అక్కడ ఏంటంటే బస్సు ప్రయాణం, అట్లాగే బస్సు ప్రయాణం, రైలు ప్రయాణం అనేటువంటిది ఉంది. దెన్ ఏ బోట్ రైడ్, తర్వాత పడవలో వెళ్ళేటువంటి ప్రయాణం కూడా ఉంది. బట్ హీ డ్రాప్ ద ఐడియా ఫర్ దాట్ వుడ్ హ్యావ్ బీన్ టూ టైరింగ్. ఓకే, సో అట్లా వెళ్ళినట్లయితే బస్సులో, రైల్లో, పడవలో నేను అలసిపోతానులే అని చెప్పి మళ్ళీ వద్దులే అనుకున్నాడు. దస్ హీ బుక్డ్ ఏ ఫ్లైట్ బ్యాక్. మళ్ళీ చక్కగా ఒక విమానాన్ని ఏర్పాటు ఎక్కడానికి కోసం బుక్ చేసుకున్నాడు. హీ సా అన్ ఇంట్రెస్టింగ్ ఫ్లూట్ సెల్లర్ అవుట్ సైడ్ ఈజ్ హోటల్. ఓకే, సో తను ఏం చేశాడంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఫ్లూట్స్ అమ్ముతున్నాడు అనమాట. చక్కగా అమ్ముతూ ఉన్నటువంటి విధానం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. తను ఉన్నటువంటి హోటల్ బయటే ఉన్నాడు ఆయన. హీ హ్యాడ్ ఏ పోల్ విత్ ఎ లాట్ ఆఫ్ ఫ్లూట్స్ ఆన్ ఇట్. ఆయన ఒక కర్ర లాంటిది పట్టుకున్నాడు, ఆ కర్రకి చాలా ఫ్రూట్స్ అనేవి తగిలిచ్చారు అనమాట. అండ్ సీమ్డ్ లైక్ ఏ పాక్యుపైన్ బాడీ. ఓకే, సో అది చూడడానికి ఎలా ఉంది అంటే పందికొక్క మీద పైన జుట్టు ఎలా ఉంటుందో ముళ్ళులాగా, సో అట్లాగా అతని యొక్క ఒంట నిండా కూడా ఆ కర్రకు అంతా కూడా ఈ ఫ్రూట్స్ అనేటువంటివి తగిలిచ్చేశారు, అలాగా ముళ్ళున్నట్టుగా కనపడుతున్నాయి. ద ఫ్లూట్ సెల్లర్ కెప్ట్ ప్లేయింగ్ హిస్ ఫ్లూట్స్ అండ్ ఆల్సో డిడ్ సో ఇన్ డిఫరెంట్ ట్యూన్స్. ఇంకా ఫ్రూట్స్ అమ్మే వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని చక్కగా వాయిస్తూ ఉన్నాడు, రకరకాల రాగాలు అనేటువంటివి ఆ ఫ్లూట్తో వాయిస్తున్నాడు. బట్ వాట్ సెట్ హిమ్ అపార్ట్ ఫ్రమ్ ది అదర్ ఫ్లూట్ సెల్లర్స్ వాజ్ దాట్ హీ ప్లేడ్ ద ఫ్లూట్ థాట్ఫుల్లీ. అందరేమో మా ఫ్లూట్స్ కొనుక్కోండి అని అరుస్తున్నారు, ఆ ఫ్లూట్స్ చూపిస్తున్నారు, కానీ ఇతను మాత్రం ఆ ఫ్లూట్ని చక్కగా వాయిస్తూ ఉన్నాడు. సో అది చాలా బాగా నచ్చిందనమాట ఈయనకి. హీ డిడ్ నాట్ స్క్రీమ్ టు అట్రాక్ట్ కస్టమర్స్, అరవట్లేదు, హీ ప్లేడ్ ఇట్, దాన్ని చక్కగా వాయిస్తున్నాడు. దిస్ అట్రాక్టెడ్ ది ఆథర్ అండ్ హీ వండర్డ్ దట్ ఫ్లూట్ ఈజ్ సో కామన్ ఆల్ ఓవర్. ఇంకా అక్కడ చూసుకొని నచ్చి అతని దగ్గరికి వెళ్ళాడనమాట. చాలా సామాన్యంగా అనిపించింది. దెన్ హీ కంపేర్స్ ఇట్ టు ద హ్యూమన్ వాయిస్. తర్వాత ఆ ఫ్లూట్ని మనుషుల యొక్క గొంతులాగా పోల్చుకున్నాడు. అండ్ సేస్ హౌ హీ ఈజ్ నోటీసింగ్ ఈవెన్ ద లిటిల్ థింగ్స్ నౌ. ఇంకా అప్పుడు అనుకున్నాడు చిన్న చిన్న విషయాలను కూడా నేను ఎలా తెలుసుకుంటున్నాను అని చెప్పి అన్నాడు అనమాట.